యా స్క్రీన్ కనపడుతుందా? అవునా? ఓకే. వాయిస్ క్లారిటీ ఉందా? క్లియరిటీగా ఉంది. ఓకే. నో ప్రాబ్లమ్. సీ ఇది ఎన్నో ప్రోగ్రామ్ ఇది? 6th ప్రోగ్రామ్ కదా! సింపుల్ ప్రోగ్రామే. సిక్స్త్ ప్రోగ్రామ్. ఓకే. సీ write a program, okay? Write a program to input the total amount in a bill. Okay. Write a program to input the total amount in the bill. Bill లో ఉండేట్ల టోటల్ అమౌంట్ ఉంటుంది కదా! టోటల్ అమౌంట్ ఎంత వచ్చి ఉంటుందో అంటే టోటల్ అమౌంట్ బిల్లులో కింద వస్తుంది కదా అమౌంట్. Total amount in the bill. If the amount is greater than 1000, okay? If the amount is greater than 1000 అంటే ఆ అమౌంట్ బిల్లులో లాస్ట్ లో బిల్ అవుతుంది కదా, మనం 1000 రూపీస్ కన్నా ఎక్కువ మన బిల్ ఉంటే, if the amount is greater than 1000, a discount of 8% is given. See, if the amount is greater than 1000, okay, the discount of 8% have to be given. Like 8% discount ఇవ్వాలంటే ఎప్పుడు ఇవ్వాలి? అది 1000 రూపాయల కన్నా చాలా ఉంటే, 1000 రూపాయల కన్నా 1000 రూపీస్ కన్నా చాలా ఉంటే, అది 1,00,000 రూపాయలైనా ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. అయినా 1,00,000 రూపాయలు ఉండొచ్చు, 10,00,000 ఉండొచ్చు, 1,00,00,000 రూపాయలైనా ఉండొచ్చు, ఎంతైనా వండుకొని అది 1000 పైన దాటిందంటే we have to give 8% డిస్కౌంట్ వాన్ ప్రకారం క్వశ్చన్ లో చెప్తాను. నెక్స్ట్ అదర్వైజ్ నో డిస్కౌంట్ ఈస్ గివన్. ఓకే. అదర్వైజ్ నో డిస్కౌంట్ అంటే అదర్వైజ్ అంటే ఏమి ఇంకా చూడట. ఇప్పుడు గ్రేటర్ దాన్ 1000 చూడు, ఇది నంబర్ లైన్ వేస్తాను చూడు. ఇది 1000. ఓకే. 1000 నుంచి ఇంకా ఇన్ఫినిటీ వరకు ఎలాంటే మ్యాక్స్ లైక్ అతను ఓన్లీ గ్రేటర్ దాన్ 1000 అని ఇచ్చాడు అంతే, లెస్ దాన్ ఎంత ఉండాలి అని ఇలే. అంటే we can take any amount that is greater than 1000. 1000 నుంచి ఇన్ఫినిటీ వరకు ಯಾವುದೇ అమౌంట్ వచ్చినాను ఏం చేయాలంట? 8% డిస్కౌంట్ ఇవ్వాలంట టోటల్ అమౌంట్ పైన. ఓకేనా? అదర్వైజ్ అంటే ఇంకేంది? అదర్వైజ్ అంటే యాడొస్తుంది రేంజ్? ఇగో ఇదే ఈ రేంజ్ అదర్వైజ్ అంటే లెస్ దాన్ 1000. ఓకే. లెస్ దాన్ 0 అది ఉండలేదు 1 అలాంటే 0 ఏముంటుంది? ఫ్రీ ఇవ్వాలంతే వాడు. 0 ఏమైనా పెడతాం. 1 రూపీ నుంచి 1000 రూపీస్ వరకు, 1000 రూపీస్ వరకు 1000 కూడా ఇంక్లూడ్ దాంట్లో. 1000 కూడా ఇంక్లూడ్ దీంట్లో. ఓకే. హియర్ 1000 ఇంక్లూడెడ్. ఇక్కడ 1001 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఎందుకంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పలేదాడు, గ్రేటర్ దాన్ అన్నాడు అంతే. డైరెక్ట్లీ హీ హాస్ గివెన్ గ్రేటర్ దాన్ అంటే ఈ సింబల్ వస్తుంది, గ్రేటర్ దాన్ 1000 అంటే 1000 వచ్చినాను, నువ్వు 1000 రూపీస్ నువ్వు పర్చేజ్ ఏదైనా చేసినాను, నీకు 8% డిస్కౌంట్ వచ్చలేదు. నీకు డిస్కౌంట్ రావాలంటే 1001 రూపీ అయినా అయిండాలి అట్లీస్ట్. ఇంతైనా అయిండాలి అట్లీస్ట్. అట్మోస్ట్ కి ఇది లేదు, ఏమి కండిషన్ లేదు. అట్మోస్ట్ ఎంతైనా కావచ్చు, అట్లీస్ట్ 1001 రూపీస్ అయినా అయిండాలి. ఏమిటికి? టు డిస్కౌంట్ ఇచ్చే. అర్థమైనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తాడు? అవుట్పుట్ ద టోటల్ అమౌంట్ అవుట్పుట్ చేయాలంట. Output the total amount, discount and the final amount. See, output the total amount, discount and the final amount. అంటే టోటల్ అమౌంట్ అంటే లైక్ బిఫోర్ అప్లయింగ్ ద డిస్కౌంట్. అయినా అవుట్పుట్ ఏమి ఇవ్వాలి? బిఫోర్ డిస్కౌంట్ అప్లై చేసేదానికి మొదలు ఎంత అమౌంట్ ఉన్నా అది, తర్వాత డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాం అని. డిస్కౌంట్ ఎంత అంటే డిస్కౌంట్ అమౌంట్ ఎంత మనము డిస్కౌంట్ ఇస్తున్నాము అని. తర్వాత ఫైనల్ అమౌంట్ ఫైనల్ గా ఎంత వస్తుంది డిస్కౌంట్ అప్లై చేసిన తర్వాత, ఫైనలీ హౌ మచ్ వి విల్ గెట్ ఇట్. ఇవి 3 ఇవ్వాలి అవుట్పుట్. సరేనా? కదా? ఓకే. నౌ వి విల్ సారీ నేను రబ్ చేయకూడదు కదా.
అర్థమైన ఇప్పుడు చూడండి నీట్గా ఇప్పుడు మనం మ్యాథమెటికల్ గా మనం రాసుకున్నాం అదొక ఒకటి ఎత్తుకున్నాం మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎత్తుకున్నాము టోటల్ పర్చేజ్ నువ్వే అనుకో ఏదైనా ఒక షాప్కి పోతావు ఏదైనా ఒక మాల్కి పోయి ఏం చేస్తావు అంటే 3000 రూపీస్ ఏదో పర్చేస్ చేసుకుంటాం ఓకేనా యూ విల్ పర్చేస్ సమ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ప్రైస్ 3000 రూపీస్ ఓకేనా దిస్ ఈస్ ద టోటల్ దిస్ ఈస్ ద అమౌంట్ ఏమిది బిల్లో ఉండేట్లా అమౌంట్ ఇన్ బిల్ ఓకే 3000 రూపీస్ అమౌంట్ ఇన్ ఏ బిల్ అమౌంట్ ఇన్ బిల్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఏం చేయాలి ఇది ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి ఫస్ట్ చెక్ చేయాలి అవునా ఏం చెక్ చేయాలి ఇది 1000 కన్నా ఎక్కువ ఉందా లేదా అని అవునా ఇది 1000 కన్నా ఎక్కువ ఉందా ఉంది అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము డిస్కౌంట్ అప్లై చేయాలనా డిస్కౌంట్ కి ఎలిజిబుల్ అయినా మనము డిస్కౌంట్ కి ఎలిజిబుల్ ఉన్నాం కదా ఎలిజిబుల్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద డిస్కౌంట్ ఓకే వాట్ ఈస్ ద డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ 8% కదా 8%. ఎగ్జాక్ట్లీ 8%. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 8% అంటే 8 చూడండి పర్సెంటేజ్ అంటే విత్ రెస్పెక్ట్ టు 100 అని అర్థమే అవునా 8/100 ఎంత వస్తుంది 8/100 అంటే 0.08 అవునా 0.08 is the discount amount like discount percentage ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మన పర్చేజ్ ఎంత చేసినాము 3000 మనం పర్చేజ్ చేస్తాం డిస్కౌంట్ ఇంత 0.08 ఇట్లైనా రాసుకోవచ్చు నువ్వు చూడే 8/100 రాసుకుంటేనే క్యాలిక్యులేషన్ ఈజీ చూద్దాంలే ఎట్లా రాయాలి ఇప్పుడు చూడండి అమౌంట్ ఎంత 3000 ఇంటూ 8/100 3000 ఇంటూ 8/100 చేసావంటే ఏమొస్తుంది ఈ 20 కావాల్సిన 240 రూపీస్ వస్తుంది వాట్ ఈస్ దిస్ 240 రూపీస్ ఇది డిస్కౌంట్ అమౌంట్ ఓకేనా డిస్కౌంట్ అమౌంట్ అంటే ఎంత డిస్కౌంట్ అమౌంట్ అంటే ఎంత తక్కువ పడుతుంది నీకు అని అవునా 8% అంటే ఇంతే ఇప్పుడు చూడే 8% యావదానిపైన 3000 పైన 8% నీకు డిస్కౌంట్ ఇచ్చారు అయినా 3000 పైన 8% అంటే చూడు 8% అంటే 100 రూపాయలకి 8 రూపాయలు అవునా 100 రూపాయలకి 8 రూపాయలు అంటే ఇప్పుడు 1000 రూపాయలకి 1000 రూపాయలకి చూడే 1000 రూపాయలకి ఎంత 100 రూపాయలకి 8 రూపాయలు అంటే 1000 రూపాయలకి 80 రూపాయలు అవునా 3000 రూపాయలకి ఎంత అవుతుంది 3000 రూపాయలకి 240 రూపీస్ అవుతుంది అంతే ఇట్లా కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు నువ్వు ఎట్లా ఇంకోసారి చెప్తాను చూడు ఇప్పుడు 3000 రూపాయలు కదా మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాల్సింది 8% అంటే ఇంట్రెస్ట్ 8% అంటే 8 రూపాయలు ఇంట్రెస్ట్ కాదు సారీ డిస్కౌంట్ ఓకే 8% అంటే 8 రూపాయలు డిస్కౌంట్ తక్కువ చేయాలి 100 రూపాయలకి అంటే 100 రూపీస్కి 8 రూపీస్ తక్కువ 1000 రూపాయలకి 80 రూపాయలు తక్కువ ఇక్కడ 3000కి 240 తక్కువ ఇట్లయినా చెయ్యి లేకపోతే ఏం చేయంటే మనం ప్రోగ్రామాటిక్ గా మనం ఎటు చేసుకోవాలంటే చూడే 3000 ఇంటూ పర్సెంటేజ్ అంటే ఏం మనకి 8/100 అవునా అప్పుడు మనకి ఏమొస్తుంది డిస్కౌంట్ అమౌంట్ వస్తుంది 240 వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి టోటల్ అమౌంట్ లో ఈ అమౌంట్ ని రిడ్యూస్ చేయాలి మనం అంతే కదా పే చేయాల్సింది 240 రూపాయలు మనకు తక్కువ పడుతుందా ఇప్పుడు ఏం చేయాలి టోటల్ అమౌంట్ ఎంతప్ప మనకి 3000 రూపాయలు 3000లో 240 మనము మైనస్ చేస్తే ఎంత అవుతుంది 2760 2760 రూపీస్ రూపీస్ ఆర్ డాలర్స్ ఆర్ ఎనీథింగ్ దే హావ్ నాట్ మెన్షన్ ఓకేనా ఇది ఇప్పుడు అర్థమైనా సారీ ఇది ఆఫ్టర్ ఇదేమిది ఇప్పుడు నెట్ అమౌంట్ ఫైనల్ అమౌంట్ ఓకే ఇది ఫైనల్ అమౌంట్ ఫైనల్ అమౌంట్ యాவது టోటల్లో యాವುದು కన్ఫ్యూజింగ్ గా ఇచ్చారు మీ టెక్స్ట్ బుక్ ఫైనల్ అమౌంట్ నువ్వు తీసుకో టర్మినాలజీలో అతనికి ఏం కావాలి ఫస్ట్ అవుట్పుట్ ఏం రావాలి అమౌంట్ రావాలి చూడు లైక్ ఏం రావాలంటే అమౌంట్ బిఫోర్ డిస్కౌంట్
కామా డిస్కౌంట్ అమౌంట్ ఎంత అమౌంట్ డిస్కౌంట్ అవుతుంది, తర్వాత ఆ డిస్కౌంట్ అప్లై చేసిన తర్వాత ఫైనల్ అమౌంట్, ఇది 3 రావాలి అతనికి. అంతే అతనికి అవుట్పుట్ కావాలి. మన టర్మినాలజీ మనం ఏమైనా ఇష్టం వచ్చిందో రాసుకోవచ్చు. సరేనా? ఓకే అప్ప. ఇప్పుడు ఏం చేద్దామంటే వెరీ సింపుల్, ఇది ప్రోగ్రామ్ అల్గోరిథం రాసేద్దాం. ఓకేనా? అల్గోరిథం ఫస్ట్ స్టెప్ ఇన్పుట్. ఫస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. సరేనా? అమౌంట్ అని ఇన్పుట్ చూడండి, ఆ యూజర్ ఇచ్చే ఇన్పుట్ ని అమౌంట్ అనే వేరియబుల్ లో మనం పెట్టుకుందాం. సరేనా? నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ డిస్కౌంట్ చూడే, ఇప్పుడు 2 కండిషన్లు ఉన్నాయి కదా మనకి. చూడే 1000 లోగా వస్తే లెస్ దాన్ 1000 వస్తే డిస్కౌంట్ ఎంత? 0%. అవునా? నీట్ గా వింటున్నావా కాన్సంట్రేషన్ గా? గ్రేటర్ దాన్ 1000 వస్తే వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సెంటేజ్? 8% డిస్కౌంట్ పర్సెంటేజ్. 8%. ఇనిషియలీ మనం ఏం తీసుకుంటామంటే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0.0 అని తీసుకుంటాం. చూడండి, పాయింట్ ఎందుకు మనం తీసుకోవాలంటే డిస్కౌంట్ మనకి ఫ్లోటింగ్ పాయింట్ లోనే ఉంటుంది. చూడండి, 8% అంటే 8/100 అంటే 0.08. ఆల్వేస్ మనకి ఫ్లోటింగ్ పాయింట్స్ వస్తాయి, అంటే డెసిమల్ పాయింట్ పక్కా వస్తుంది మనకి డిస్కౌంట్. అదే కదా, డెసిమల్ పాయింట్ రావాలి కదా. అందుకే మనం ఏం చేసుకుంటామంటే డెసిమల్ లోనే ఇండికేట్ చేస్తాం. అల్గోరిథం లో కూడా డెసిమల్ లోనే ఇండికేట్ చేస్తాం. ప్రోగ్రామ్ లో ఏం చేస్తామంటే ఫ్లోటింగ్ పాయింట్ ఫ్లోట్ లో మనం డిక్లేర్ చేసుకుంటాంలే ప్రోగ్రామ్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఇఫ్ వాడు ఇచ్చిండాడు కదా అమౌంట్, ఇఫ్ దట్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సారీ ఇట్స్ నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ అంతే. గ్రేటర్ దాన్ 1000. మీ టెక్స్ట్ బుక్ లో ఈక్వల్ టు ఇచ్చాడు, తప్పు. ఎందుకంటే క్వశ్చన్ ఏముంది చూడు, నీట్ గా చూడు, క్వశ్చన్ ఏం క్లియర్ గా స్పెసిఫై చేస్తున్నాడు, గ్రేటర్ దాన్ 1000 అని. ఇఫ్ ద అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ 1000 అని ఈస్ క్లియర్లీ స్పెసిఫై. మీ టెక్స్ట్ బుక్ లో ఎందుకు అలా ఇచ్చారు చూడు. నిన్ను కూడా కొన్ని తప్పులు చూస్తాం. ఏంది టెక్స్ట్ బుక్ రాసేటప్పుడు చూసుకోరా? ఓకే సరే, వాళ్ళ ఇష్టం, మనకు వద్దు, మనం కరెక్ట్ గా నేర్చుకుందాం. ఓకే, గ్రేటర్ దాన్ 1000 అని చెప్పేసి క్లియర్ గా స్పెసిఫై చేశాడు. గ్రేటర్ దాన్ 1000 అయితే అప్పుడు ఏం చేసుకోవాలి? డిస్కౌంట్. ఇది క్యాపిటల్ డి రాశాను, నేను స్మాల్ డి రాస్తాను. క్యాపిటల్ డి కూడా రాసుకోవచ్చు నేను పెద్ద. అలాంటే ఇంకా మళ్ళీ మనం ప్రోగ్రామ్ లో అదే వేరియబుల్స్ వేసుకున్నాం. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 8/100. ఓకేనా? 8/100 డిస్కౌంట్. చూడు, ఒకవేళ అమౌంట్ ఎంత గ్రేటర్ దాన్ 1000 ఉంటే మాత్రమే we will initialize 0.08 or 8/100 to discount. లేకపోతే డిస్కౌంట్ 0నే ఉంటుంది. ఒకవేళ అమౌంట్ 1000 అయినాను, డిస్కౌంట్ రిమైన్స్ 0 ఓన్లీ. ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై కాదు, లోగాకి రాదు. అవునా? నా వాయిస్ స్టాక్ అవుతుంది. ఓకే ఇంకోసారి చెప్తా. ఇప్పుడు వాయిస్ ఓకేనా? చూడే 1000 వరకు ಯಾವುದೇ అమౌంట్ వచ్చినా డిస్కౌంట్ 0% ఉండాలి. 1001 నుంచి మనకి 8% డిస్కౌంట్ గా మార్పాటు కావాలి. అవునా? చూడే, ఇక్కడ కండిషన్ కూడా మనం అలాగే రాసాం. చూడు, అమౌంట్ ఇఫ్ గ్రేటర్ దాన్ 1000 అంటే అమౌంట్ ఏమైనా ఒకవేళ గ్రేటర్ దాన్ 1000 ఉంటే దెన్ ఓన్లీ అప్లై ద డిస్కౌంట్. చూడే, 1000.1 పైసే ఉన్నా కూడాను మనకి డిస్కౌంట్ వస్తుంది. సరేనా? దట్ ఈస్ ఆల్సో గ్రేటర్ దాన్ 1000. ఓకే, అప్పుడు మాత్రము చూడే, ఒకవేళ అమౌంట్ గ్రేటర్ దాన్ 1000 ఉంటే మాత్రమే లోగాకి వెళ్ళి డిస్కౌంట్ ని 0.08 అని చేస్తుంది. లేకపోతే డిస్కౌంట్ విల్ బి ఎంత? లేకపోతే డిస్కౌంట్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. 0%. 0% ఉంటుంది. రా. ఇప్పుడు ఏం చేద్దామంటే డిస్కౌంట్ అమౌంట్. ఓకే, డిస్కౌంట్ నెట్ డిస్కౌంట్ అవన్నీ ఏమొద్దు కానీ నువ్వు ఇట్లా రాసుకో. డిస్కౌంట్ అమౌంట్ నువ్వు వేరియబుల్ ఇట్లా క్రియేట్ చేసుకో. డిస్కౌంట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్
అమౌంట్ ఇంటూ డిస్కౌంట్. అంతేనా? మనం అదేగా చేసింది. అమౌంట్ ఇంటూ అవునా. డిస్కౌంట్. ఇప్పుడు ఏమొస్తుంది మనకి డిస్కౌంట్ అమౌంట్ వస్తుంది. మళ్ళీ ఈ వచ్చిన అమౌంట్ ని ఫైనల్ అమౌంట్ అనేది ఒకటి వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఫైనల్ చూడండి క్యామల్ కేస్ రాద్దాం. ఫైనల్ అమౌంట్ is equal to amount minus discount amount. అర్థమైనా? అవునా. ఇప్పుడు ఏం చేయాలి? అవుట్పుట్ చేయాలి. అవుట్పుట్ అతను ఎలా అడిగాడో చూడండి. అవుట్పుట్ how he has asked the output. ఇక్కడ కూడా ఏం చేశాడంటే ఇక్కడ కూడా తప్పు చేశాడు. అవుట్పుట్ లో కూడా అవుట్పుట్ వాడు క్వశ్చన్ ఏమడిగాడు? 3 అడిగాడు. టోటల్ అమౌంట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఏనా నువ్వు వాడుతా ఉంటది? గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ నేను వాడుతా ఉంటది. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. మేబీ ఇది లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఇయర్ మేబీ మిస్టేక్స్ రెక్టిఫై చేసినట్టున్నాడు. లేదు ఇది 3rd January 2021 ఇయర్ లేదు. లేకపోతే అవుట్పుట్ టోటల్ అమౌంట్. మనం ఫస్ట్ అవుట్పుట్ ఏం చేయాలి? అమౌంట్ బిఫోర్ అంటే మనం డిస్కౌంట్ వేసేక మొదలు ఎంత అమౌంట్ ఉంది, మళ్ళీ డిస్కౌంట్ అమౌంట్ క్యాల్కులేట్ చేసాం కదా. డిస్కౌంట్ అమౌంట్ ఇది డిస్కౌంట్ అమౌంట్, తర్వాత ఫైనల్ అమౌంట్. ఇది అవుట్పుట్. ఓకేనా? ఇంత రాసుకుంటా. త్వరగా రాసుకోపా. నీట్ గా రాసుకో. నేను ఎట్లా రాసిన మళ్ళీ అట్లా రాయద్దు. ఇది మైనస్, ఇది మైనస్, దిస్ ఇస్ మైనస్. బ్రాకెట్ వేస్తాను కన్ఫ్యూజ్ కాకుండా. Yeah, completed. అయిపోయినా. Okay, next flow chart. We'll go for the flow chart. Flow chart ఏముంది? లైక్ అల్గరిథం లో ఏమి రాసావు ఫ్లో చార్ట్ లో అదే రాయాలి. జస్ట్ ఫస్ట్ స్టార్ట్. ఓకే, డయాగ్రామ్ స్టార్ట్. నెక్స్ట్ ఇన్పుట్ ఏం తీసుకోవాలి? అమౌంట్ తీసుకోవాలి. అవునా? ఇన్పుట్ అమౌంట్. ఇన్పుట్ అమౌంట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఫస్ట్ డిస్కౌంట్ ని మనం ఇనిషియలైజ్ చేయాలి 0కి. అవునా? ఇది కరెక్ట్ గా స్లాంట్ వేస్తాను. రెక్టాంగిల్ వేస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి? డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు డెసిమల్ నంబర్ లో పెట్టాలి 0.0 అని. అవునా? నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి. ఏమైనా కండిషన్? ఏంది కండిషన్ చెక్ చేయాల్సిందే? ఇఫ్ అమౌంట్ గ్రేటర్ దాన్ 1000. ఈడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 ఇచ్చాడు ఫ్లో చార్ట్ లో. గ్రేటర్ దాన్ 1000. ఇఫ్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ 1000. ఎట్లయితుంది ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ 1000? ఇది దీనిపైన డౌటా? వాళ్ళు ఇచ్చిన దానిపైన డౌటా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దీనిపై దీనికి క్లారిటీ ఉంది కదా నీకు? గ్రేటర్ దాన్ 1000 వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎట్లా లేదు మనకు తెలియదు అవన్నీ. రా, ఇది గ్రేటర్ దాన్ 1000. ఇది ఒకవేళ ట్రూ అయితే ఏం చేయాలి? డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి. అమౌంట్ ఇంటూ డిస్కౌంట్. అరే కరెక్ట్ గా చూడు. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు అల్గోరిథం కరెక్ట్ గా చూడాలి. అది ఒకవేళ ట్రూ అయితే, అమౌంట్ గ్రేటర్ దాన్ 1000 అనేది ట్రూ అయితే చూడు అల్గోరిథం రాపించాం కదా. అమౌంట్ ఇంటూ డిస్కౌంట్ రాపించినావు. అమౌంట్ ఒకవేళ 1000 కన్నా ఎక్కువ ఉంటే ఫోకస్ పెడతాండావు నువ్వు కరెక్ట్ గా.
ఫోకస్ పెడితే నీకు ఇట్లా కాదే ఛాన్సెస్. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 8/100 ఉంది. నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకోలే నేను చెప్పింది. చూడు ఇంకోసారి చెప్తాను నేను. చూడు కరెక్ట్ గా టైం స్పెండ్ చేస్తాను, కరెక్ట్ గా ఇను నీట్ గా అయిను. ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేసుకుంటావు? నీట్ గా అయిను. చూడు ఇప్పుడు 1000 రూపీస్ కన్నా 1000 కన్నా చాలా ఉంటే ఏం చేయాలి? డిస్కౌంట్ 8% కావాలి, అవునా? 1000 కన్నా తక్కువ అంటే 1000 లేకపోతే 1000 కన్నా తక్కువ ఉంటే ఏం చేయాలి? డిస్కౌంట్ ఎంత ఉండాలి? 0 ఉండాలి. 0% ఉండాలి. 1000 కన్నా చాలా ఉండేది 8 ఉండాలి. అందుకే మనం ఏం చేస్తాం అంటే చూడే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 0% పెడతాం, 0 అని. ఓకేనా? డిస్కౌంట్ ఎంత? 0. ఫస్ట్ ఇనిషియల్ గా 0. ఓకే. ఇప్పుడు ఒకవేళ డిస్కౌంట్ ఏమైనా 1000 కన్నా ఎక్కువ ఉంటే 8% ని మనము అసైన్ చేస్తాం డిస్కౌంట్. ఈ కండిషన్ ఏమైనా సాటిస్ఫై అయితే, ఇఫ్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ 1000, ఓకే, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 8/100. ఒకవేళ కాకపోతే ఏమైతుందంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు, లోగా ఉండే స్టేట్మెంట్ డిస్కౌంట్, అంతే కదా? బ్రాకెట్స్ ఏం లేదు. ఇఫ్ తర్వాత ఒక స్టేట్మెంట్ రాసినా చాలు. ఇఫ్ తర్వాత ఒకే ఒక స్టేట్మెంట్ ఉంటే వి నీడ్ నాట్ టు లైక్ రైట్ ద బ్రాకెట్స్ హియర్. అర్థమైందా? ఒకవేళ లేకపోతే డైరెక్ట్ గా 8కి వచ్చేస్తుంది. డైరెక్ట్ గా 8కి వచ్చేసి డిస్కౌంట్ అమౌంట్ అని కంప్యూట్ చేసుకుంటుంది. సరేనా? అవునా? ఇప్పుడు చెప్పు. ఇఫ్ 8/100 ఈజ్ అమౌంట్ లైక్ ఇఫ్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ 1000 అయితే ఏం చేయాలి? డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 8/100. కరెక్ట్ గా ఫోకస్ చేయాలి, నేను అదే చెప్తాను. టైం పాస్ అయ్యాకైతే నువ్వు కూర్చోవద్దు. నెక్స్ట్ ఒకవేళ ఫాల్స్ అయితే ఏం చేస్తుంది? ఫాల్స్ అయితే దాని లోగాకి వెళ్దు, డైరెక్ట్ కిందకి వచ్చేస్తుంది. కిందకి వచ్చేసి ఏం చేస్తుంది? మనం ఏం చేసాము? డిస్కౌంట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పు. డిస్కౌంట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఇంటూ డిస్కౌంట్. అమౌంట్ ఇంటూ డిస్కౌంట్. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ అమౌంట్ కదా మనం చెప్పింది. లైక్ వేరియబుల్ పేరు ఏమి ఇచ్చాము? చెప్పప్ప, వేరియబుల్ పేరు ఏమి ఇచ్చాము? నెక్స్ట్ ఫైనల్ అమౌంటా? అది చెప్పాలి. ఫైనల్ అమౌంట్ చూసుకొని చెప్పాను. సైలెంట్ గా ఉండవు. పేపర్ వెనక్కి తిప్పే ఇంచెప్ తిప్పాలా? ఫైనల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ఓపెన్ బ్రాకెట్. అవసరం లేదు, నేను ఊరికే నీకు కన్ఫ్యూజ్ అవుతుంది. డిస్కౌంట్ అమౌంట్. ఓకే. నెక్స్ట్ అవుట్పుట్ ఏమేమి ఇవ్వాలి? అమౌంట్ డిస్కౌంట్ అమౌంట్ ఫైనల్ అమౌంట్. ఫైనల్ అమౌంట్. ఎఫ్ఈ అండ్ రాయండి. అట్లా కాదు, మనం వేరియబుల్స్ యాவது క్రియేట్ చేస్తాము దీంట్లోనే రాసుకుంటే మనము ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది చూసుకొని రాసేదానికి. సరేనా? రాయాల పైనకి ఎత్తు. స్టాప్. ఎగ్జిట్ కాదు, నేను మళ్ళీ ఇస్తాలే నోట్స్. ఎందుకు రాసేదానికి ఊరికే టైం వేస్ట్ చేసుకుంటా. Now we will write the program directly in console. Like ఊరికే ప్రోగ్రామ్ రాసేదానికి టైం పడుతుంది. ఇక్కడ రాసేసి మళ్ళీ ఆడ ఎగ్జిక్యూట్ చేసేదానికి టైం పడుతుంది. ఆడే డైరెక్ట్ టైప్ చేసేద్దాం. సరేనా? మీ దగ్గర ఫ్లో చార్ట్ ఉంది, అంతా ఉంది. డైరెక్ట్ గా ఆడే ప్రోగ్రామ్ టైప్ చేద్దాం. అల్గోరిథం ఉంది కదా నీ దగ్గర? ఉంది.
ప్రథమ ప్రోగ్రాము రాయద్దాం. ఏం వేరియబుల్స్ కావాలి? అన్ని ఫ్లోటే, ఎందుకంటే డెసిమల్ పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అన్ని ఫ్లోటే ఉన్నాయి. ఓకే, ఫ్లోట్ అమౌంట్. ఓకే, అమౌంట్ ఒకటి, మళ్ళా డిస్కౌంట్. అవునా, డిస్కౌంట్ మళ్ళా ఇంకొకటి అది డిస్కౌంట్ అమౌంట్. ఫైనల్ డిస్కౌంట్ అమౌంట్ సీక్వెన్స్ గా రావాలి. ఫైనల్ అమౌంట్ ఇదే తప్పు చేసాను, సీక్వెన్స్ గా రా. అది ఇవ్వాలంటే సీక్వెన్స్ రాకపోతే మళ్ళీ పైన వదిలేస్తావు. ఫైనల్ అమౌంట్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి మనము? ఆడ అల్గోరిథం ప్రకారం ఇన్పుట్ తీసుకోవాలా? ఇన్పుట్ తీసుకోవాలి. అల్గోరిథం ను చేతిలో పెట్టుకోవాలి. మనము ప్రోగ్రామ్ టైప్ చేసేటప్పుడు, నువ్వు రాసేటప్పుడే కావచ్చు, నువ్వు టైప్ చేసేటప్పుడు అల్గోరిథం చూసుకొనే మనం నువ్వు టైప్ చేయాలి. అల్గోరిథం కావచ్చు, ఫ్లో చార్ట్ కావచ్చు, ఫ్లో చార్ట్. లేకపోతే ఏం చేయాలంటే ప్రోగ్రామ్ ఒకసారి పేపర్ లో రాసేసుకొని టైప్ చేసుకో. లేకపోతే టైం అయిపోతుంది. నువ్వు రియల్ టైమ్ లో నువ్వు ఇండస్ట్రీలో చేసేటప్పుడు ఫ్లో చార్ట్, అల్గోరిథం, మళ్ళీ ప్రోగ్రామ్ ఎలాంటే ప్రోగ్రాము సమ్ టైమ్స్ చాలా లైన్స్ ఉంటుంది. 100 లైన్స్, 200 లైన్స్ ఉంటుంది. అన్ని లైన్స్ నువ్వు రాసే కాయలు. అందుకే జస్ట్ ఫ్లో చార్ట్, అల్గోరిథం చూసుకొని నువ్వు టైప్ చేసుకుంటాయి. Cout, ఎంటర్, పర్చేజ్ అమౌంట్. సీన్ ఏం దాంట్లో రిసీవ్ చేసుకోవాలి? అమౌంట్ అనే దాంట్లో రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? డిస్కౌంట్ ని మనం ఇనిషియలైజ్ చేస్తాను. అవునా, డిస్కౌంట్ ఈక్వల్ టు 0.0. ఓకే, 0.0. ఇఫ్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ 1000. 1000. ఇప్పుడు అమౌంట్ ఏమైనా గ్రేటర్ దాన్ 1000 ఉంటే కౌంట్ కొంచెం ఇండెంటేషన్ is equal to 8/100. 8/100. 8/100. టుడే ఎప్పుడైనా కానీ ఇఫ్ తర్వాత ఒకే ఒక స్టేట్మెంట్ ఉంటే, ఇఫ్ లోగా ఒకే ఒక స్టేట్మెంట్ ఉంటే మనకు బ్రాకెట్స్ వేసే అవసరం లేదు. వేసినాను ఓకే, వేయకున్నాను ఓకే. ఓకే, అర్థమైనా? నెక్స్ట్ ఇప్పుడు ఏమి డిస్కౌంట్ అమౌంట్ కదా, డిస్కౌంట్ అమౌంట్ is equal to amount into discount. Next final amount. Small final amount is equal to amount minus discount amount. ఓకే, ఇప్పుడు Cout అతనికి 3 కావాలి. అవునా, 3 ఏమేమి? ఫస్ట్ అమౌంట్ ఇట్లా ఏమంటే అమౌంట్ బిఫోర్ డిస్కౌంట్. ఇట్లా రాయి, క్లారిటీ ఉంటుంది. అయినా ఏంది అమౌంట్ వితౌట్ డిస్కౌంట్ అమౌంట్, అంతే కదా ప్రీవియస్. Cout ఇప్పుడు ఏం చేయాలంటే డిస్కౌంటెడ్ అమౌంట్ is equal to డిస్కౌంటెడ్ అమౌంట్ ఏంటి? ఇప్పుడు వేరియబుల్ వేయాలి. డిస్కౌంట్ అమౌంట్ ఇక్కడ ఎండెల్ వేయాలి. ఎండెల్ అంటే కొత్త లైన్ రావాలి. ఎండ్ లైన్. నెక్స్ట్ Cout ఇక్కడ ఏం రావాలి? ఫైనల్ అమౌంట్ కదా, ఫైనల్ అమౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్, ఆఫ్టర్ అప్లైయింగ్ డిస్కౌంట్. అమౌంట్ ఆఫ్టర్ అప్లైయింగ్ డిస్కౌంట్. చూడు ఎంత క్లియర్ గా ఉందో చూసేవాళ్ళు. is equal to final amount, end line, endl. ఓకే,
నౌ లెట్ us run. చూద్దామా? ఇదే అమౌంట్ ఇద్దామా? 3000. డిస్కౌంటెడ్ అమౌంట్ 0 అని వస్తుంది. అమౌంట్ ఆఫ్టర్ అప్లయింగ్ డిస్కౌంట్ 3000 అని వస్తుంది. ఎందుకు? ఏమో లాజిక్ మిస్ అయింది. రా చూద్దాం. అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ 1000. ఓకే, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 8 by ప్రెస్ చేద్దాం. F7 వస్తే మనకి స్టెప్ బై స్టెప్ ట్రేస్ వస్తుంది. క్లియర్ స్క్రీన్. ఓకే, ఎంటర్ పర్చేజ్ అమౌంట్ 3000. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0.0. అమౌంట్ గ్రేటర్ దాన్ అంటే లోగాకి వస్తా ఉంది. లోగాకి వచ్చేసి 8 by 100. ఓకే, 8 by 100 0.08 డిస్కౌంట్ లేకపోవాలి. ఓకే, డిస్కౌంట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఇంటూ డిస్కౌంట్. ఇది అవుతుంది. ఫైనల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా అవుతుంది. డిస్కౌంటెడ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, వెయిట్ జస్ట్ అ మినిట్. ఇప్పుడు ఏం తప్పు అవుతుంది? ఈడే ఏందో తప్పు అవుతుంది. 8 by 100. ఓకే, ఇక్కడ చూడడా, మనం మాట్లాడుకుంటాం కదా. చూడండి, న్యూమరేటర్ ఏముంది? ఇంటీజర్ ఉంది, అవునా? డినామినేటర్ ఇంటీజర్ ఉంది. న్యూమరేటర్ బై ఇంటీజర్ బై ఇంటీజర్ విల్ గివ్ ఇంటీజర్ ఓన్లీ, అవునా? ఇప్పుడు ఏం చేయాలంటే వి హావ్ టూ, ఇక్కడ ఏమంటే 2 ways ఉన్నాయి. ఒకటి టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ అని ఒకటి ఉంది. టైప్ కాస్టింగ్ అయినా చేయొచ్చు. ఇంటీజర్ ని ఫ్లోట్ గా కన్వర్ట్ చేసేది. ఇంటీజర్ ఇప్పుడు 8 by 100 అంటే 0 వచ్చి ఉంటుంది యాక్చువల్ గా. ఇక్కడ చూడు, ఇప్పుడు ఏం చేయంటే ఇప్పుడు కరెక్ట్ గా వస్తుంది. చూడు, ఇప్పుడు వన్ ఆఫ్ ఐదర్ న్యూమరేటర్ అయినా ఇంటీజర్ చేయి, లేకపోతే డినామినేటర్ అయినా ఇంటీజర్ చేస్తాం. ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు కరెక్ట్ గా రావాలి. రన్ సోర్స్ మోడిఫైడ్ 3000. కరెక్ట్ రాలే. ఎందుకు రాలే? డిస్కౌంటెడ్ అమౌంట్ సిఅవుట్ లో మిస్టేక్ ఉంది. సిఅవుట్ లో ఏం మిస్టేక్ లేదు. 8.0 డివైడెడ్ బై 100. ఇప్పుడు చూద్దామండి. సేవ్ చేసి చేద్దామండి ఫస్ట్. ఆల్రైట్, ఇప్పుడు కరెక్ట్గా వచ్చి చూడు. ఇప్పుడే మనము బిల్డ్ చేసేది కరెక్ట్గా చేయలే. ఐదర్ న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ ఉంటే వస్తుంది నా ప్రకారం. చూద్దామండి. వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. అప్పుడే ఏదో వాళ్ళు ప్రీవియస్ సోర్స్ కోడ్ తీసుకున్నారు అనుకుంటా. అప్పుడే నాకు కనపడలే ప్రీవియస్ సోర్స్ కూడా. ఓకేనా? ఇది అంటే ప్రీవియస్ మనం ఇటు చేంజ్ చేస్తాం కదా 8.0 అని. అక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చి కదా, కెన్ ఐ టేక్ ద ప్రీవియస్ సోర్స్ కోడ్ అని. ఆవిడ నేను ఏదో ఎస్తాను కొట్టేసినట్టు, అందుకే ప్రీవియస్లీ వచ్చింది అవుట్పుట్ వస్తుంది. చూడండి, ఐదర్ న్యూమరేటర్ కావచ్చు, డినామినేటర్ కావచ్చు. 0 అని పెట్టేస్తే అంటే డెసిమల్ పాయింట్ చేసేస్తే అదేమైతుందంటే డెసిమల్ డివైడెడ్ బై ఇంటీజర్ విల్ బి డెసిమల్. ఇంకొక వేలో చూపిస్తా, ఇంటీజర్ డివైడెడ్ బై డెసిమల్ ఆల్సో డెసిమల్. చూడు, రెంట్లో ఒకటి ఉండాలి. వచ్చినా కరెక్ట్ గా? లేకపోతే రెండు ఉన్నా ఒకటే. లేకపోతే ఇంకొక వే ఉంది. ఇంకొక వే ఏమంటే టైప్ కాస్టింగ్. ఒక నిమిషం. ఫ్లోట్. ఇప్పుడు ఇది ఇంటీజర్ కదప్ప వచ్చిండేది నీకు రిజల్ట్. దిస్ రిజల్ట్ ఈస్ ఇంటీజర్, అవునా? ఆ ఇంటీజర్ ని ఫ్లోట్ గా కన్వర్ట్ చేసి
ఫ్లోట్ వేరియబుల్ లో మనం స్టోర్ చేసుకుంటాం సరేనా. ఆ, ఇది కూడా చేయొచ్చు, ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్. మీ టెక్స్ట్ బుక్ లో ఇలాగే చేశారు. డిస్కౌంట్ అమౌంట్ సేవ్ చేద్దాం. సేవ్ చేస్తే సేవ్ చేయాలి కదా, లేకపోతే అది ప్రీవియస్ గా కంపైల్ అయ్యేదాన్ని తీసుకుంటా. ఫ్లాట్ రన్ తీసి ఫ్లోట్ యాడ్ అవుతుంది, ఇట్లే చేసి చెప్తాను. ఈజ్ ఈక్వల్ టు 3000. అరే ఏంట్రా ఇది, ఒక్కోసారి ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది వేయాలి కదా, పాయింట్ వేయాలి కదా. 8 పాయింట్. యా కరెక్ట్గా వస్తుంది కరెక్టా. అవునా, ఫ్లోట్ అని వేస్తే ఎందుకు రావట్లేదు? దాని గురించి మనం చూద్దాంలే, నేను రేపు చెప్తాను అది ఎందుకు రావట్లేదు. ఫ్లోట్ అని వేస్తే రావాలి. చూడు ఈ డేస్ చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. సేవ్ చేసేది మర్చిపోతాను. ఓవర్ రైట్ చేస్తుంది ఇది. ఓ అవునా, యాడ ఓవర్ రైట్ అని చూపిస్తుంది. ఉండే జాగాలోనే మళ్ళీ అదే ఫైల్నే ఓవర్ రైట్ చేస్తుంది. ఇదేమో అవుతా ఉండదు. తీసేసి నేను చెప్పిన ఈ మెథడ్ లో ఫాలో అయిపోతాను. మళ్ళీ చూద్దాం. 8.0/100. ఎర్రర్ వాట్స్ ఎర్రర్? ఈజ్ ఈక్వల్ టు అయిందిలే. ఓకే టర్బోసి డన్. ఓకే అట్లా ఉండు. ఓకే ఉంటాను. ఆ, ఏం చేస్తుంది? ఏం చేయలే. స్క్రీన్ షాట్ కొట్టుకుంటావా? ఇంకా అదేలా చేయండి. సరే ఓకే, అర్థమైనా అయిపోతుంది ప్రోగ్రాము. అవునా, ఈడ ఫ్లోట్ వేస్తే ఎందుకు రాదు? మీ టెక్స్ట్ బుక్ లో ఫ్లోట్ అనే ఇచ్చాడు. ఏం రాంగ్ ఇచ్చింది. అన్ని రాంగ్ ఆడాడు. ఓకే అన్ని రాంగ్. ఓకే సరే ఓకే. సరే ఓకే బాయ్. బాయ్ మీటింగ్